దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ ఎడల బలహీనుడు కాడు, ఆయన మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనములో, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నాకు బలం ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు బలగం ఉన్నది అని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళు గర్విస్తూ ఉంటారు, బలహీనులని అవమానపరుస్తూ ఉంటారు. బలహీనులుగా ఉన్నటువంటి మాటల్ని వారు లెక్క చేయరు. కానీ దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది కదా, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ అందు శక్తిమంతుడై ఉన్నటువంటి ఆ దేవుడు బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడట. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడో వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనములో, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి బలమును వారు పొందుకున్నారు. బలహీనులుగా ఉన్నప్పటికీ దేవుని బలము చేత యుద్ధములో వారికి విజయము కలిగింది. దేవుని బిడ్డలారా, అగ్ని బలములను చల్లార్చారు వారు, ఖడ్గధారను తప్పించుకున్నారట. దేవుని బిడ్డలారా, అన్యజనుల సేనలు పారదోలిరి. ఏమండి, వ్యతిరేకులు, శత్రువులు పారిపోయినారట. దేవుని బిడ్డలారా, వారు పారిపోయేటటువంటి బలమును బలహీనులకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! లోకంలో ఉన్నటువంటి బలవంతులను సిగ్గుపరచుటకై దేవుడు బలహీనులైనటువంటి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులైనటువంటి వారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మాకు బలము చాలదు, ఆయుధములు లేవు, యుద్ధము చేసేటటువంటి ఆ యొక్క సైన్యం కూడా లేదు అని దేవుని యందు నమ్మిక ఉంచి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బలహీనులము అని వారి యొక్క బలహీనతని దేవుని దగ్గర ఒప్పుకొని మొర్రపెడుతున్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరిచినాడు. దేవుని బిడ్డలారా, నేను బలహీనుడని అని చెప్పేసని నీవు ఒక మనిషి దగ్గర నీవు మాట్లాడినప్పుడు వాడు నిన్ను అవమానపరుస్తాడు, నానా విధాలుగా నిన్ను చిన్నచూపు చూస్తారు. కానీ నీ దేవుడు, నువ్వు బలహీనుడు అయినప్పటికీ, నువ్వు అన్నీ కూడా నువ్వు నష్టపరుచుకున్నప్పటికీ, అన్నీ నువ్వు పోగొట్టుకున్నప్పటికీ ఆయన మాత్రము నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దగ్గర నీ కష్టములు చెప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర నీ పరిస్థితిని నువ్వు తెలియజేసినప్పుడు ఆయన నిన్ను బలపరుస్తుడే కానీ నిన్ను నిందల పాలు చేయడు, చిన్న చూపు చూడడు, అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడడు. దేవుని బిడ్డలారా, అందుకనే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకి ఈ బలహీనులు దేవుని యొద్ద మొరపెట్టి ఉన్నారు కదా. ఈ బలహీనుల మొర విన్న దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి వారిని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనములో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఇదే మాట మీరు అనుకోనండి. మీరు అనుకోండి, ఈ ఉదయకాల సమయంలో నేనెప్పుడు బలహీనుడనో, నిందలలో, అవమానములలో, ఇబ్బందులలో, హింసలలో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను సంతోషించుదను అని చెప్పి అనుకోండి. ఎందుకంటే బలమైనటువంటి వారిని సిగ్గుపరచుటకు దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. బలము కలిగినటువంటి వారిని, అధికారము కలిగినటువంటి వారిని, హోదా కలిగినటువంటి వారిని, ఆస్తులు ధనము కలిగినటువంటి వారిని సిగ్గుపరచుటకై, జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచుటకై,
జ్ఞానము లేని నిన్ను, బలహీనుడిగా ఉన్న నిన్ను దేవుడు గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. భయపడకు, దేవుడు నిన్ను అనేకుల ముందు నిలబెట్టడానికి, బలము కలిగిన వారి ముందు, జ్ఞానుల ముందు, అధికారుల ముందు, ధనవంతుల ముందు నీవు బలహీనుడవని అనుకుంటున్నావేమో, కానీ నిన్ను నిలబెట్టడానికి దేవుని కార్యమును త్వరపెట్టుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన త్వరపెట్టుచుండగా దేవుని యందు నువ్వు సంతోషించు. నేను బలహీనుడను అనే మాట రానియకు, నేను ఈ పని చేయలేను, నా వల్ల ఇది కాదు అనే మాట నువ్వు రానియకు. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడు, దేవుని సన్నిధానంలో మొరపెట్టు. దేవుడు నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు ఒంటరి వాడవి కాదు, గొప్ప జనమవుదు అని చెప్పేసి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.